నమస్కారం. నా పేరు డాక్టర్ పిటిజివి రంగాచార్యులు. కృష్ణా జిల్లా శ్రీరంగపురం నుంచి నేను వచ్చాను. ఈ తెలుగు మహాసభలు 6వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం తరఫున జరిగేటువంటిది. కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం తరఫున జరిగేటువంటి ఈ తెలుగు సభలకు నేను వచ్చాను. అద్భుతమైన ఏర్పాట్లతో వచ్చిన కార్యకర్తలందరూ కూడా మంచి విషయాలు ప్రస్తావిస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు సభలు అనేటప్పటికల్లా సామాన్యంగా ఏం చేస్తుంటారంటే పెద్దవాళ్ళు ఎవరో రావడం, ఏదో మాట్లాడటం, వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇక్కడ అలా కాకుండా విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకు తెలుగులో వాళ్ళ కొన్ని విశేషాలు తెలియజెప్పి పద్యాలు ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి, అవధానం అంటే ఏమిటి అనే విశేషాలను కూడా వాళ్ళకి వివరించి ఇలా చేయండి మీరు అని వాటిల్లో ఉండేటువంటి మెళకువలన్నీ కూడా మనం చెప్పడం ఒకటి. తర్వాత యువకవులు, ముసలివాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా ఇప్పుడు వయసులో ఉన్నటువంటి యువకులను ప్రోత్సహించి వాళ్ళ యొక్క కవిత్వాలని వాళ్ళు ఆచరణ, అది పద్యం అవనండి, గద్యమైనా ఏదైనా సరే, వచనమైనా సరే, ఆ పద్యాన్ని చూసి వాళ్ళకు ప్రోత్సహించి ఇంకెలా చేయాలో అనేటువంటి విషయాన్ని చెప్పేందుకోసంగా తెలుగు మహాసభలు ఉపయోగిస్తున్నాయి. దీనికి ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా పక్కన రాష్ట్రాల వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు కూడా రావడం జరుగుతోంది. ముఖ్యంగా అందులో ఐఏఎస్ ఆఫీసర్లే కాకుండా న్యాయాధిపతులు కూడా వచ్చి పరిపాలనా రంగంలో ఎలా ఉండాలి, న్యాయస్థానంలో తెలుగు అవసరమా కాదా అనే విషయాలంటే మాతృభాషలో కనుక మనకు విద్యాబోధన జరిగినా మాతృభాషలో కనుక న్యాయం చెప్పినట్టయితే అందరికీ తెలుస్తుంది. అందులో ఒక ముఖ్యమైన నిన్న మండలి బుద్ధప్రసాదరావు గారు ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు. ఏమిటంటే మొట్టమొదటిగా తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాలి. గతంలో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. అది తెలంగాణ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు కూడా మార్చేసుకున్నారు. కనుక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించాలి ఒకటి. ఇంకో సూచన కూడా చేశారు. తెలుగు అకాడమీ అనేటువంటి ఇంతకుముందు ఉండేది. ఆ తెలుగు అకాడమీని గత ప్రభుత్వం వాళ్ళు 2 చేసి సంస్కృతము తెలుగు కలిపేశారు. అలా కాకుండా ఆ సంస్కృత అకాడమీ వేరుగా, తెలుగు అకాడమీ వేరుగా చేసి గ్రంథాలు ఉన్నటువంటి పుస్తకాలన్నీ బయటకు వచ్చేందుకు, ఎవరైనా మహాకవులు ఉన్నారో వాళ్ళ వివరాలు తెలియజేసి సమాజంలోకి వాటిని వ్యాప్తి చేసేందుకు ఉపయోగిస్తాయని చెప్పి ఆ 2 మంచి మాటలు చెప్పారు. వాటిని మేము అందరం అంగీకరిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. దాని సహకారం మేము ఇస్తామని చెప్తున్నాం. కనుక ఇది ఒక ముఖ్యమైన విషయంగా ఆంధ్రదేశంలో జరిగేటువంటిది 2024 సంవత్సరంలో మనం తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయంగా భావిస్తున్నాం. జై తెలుగు, జై జై తెలుగు.